దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశాలో వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. మహారాష్ట్ర, విదర్భ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మధ్యప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వానలకు షజాపూర్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల నుంచి దాదాపు 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల ధాటికి శివ్నా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మందసౌర్లోని పశుపతినాథ్ ఆలయం జలమయమైంది. గర్భగుడి దాకా చేరిన వరద నీరు శివలింగాన్ని ముంచెత్తింది. హోషంగాబాద్ జిల్లాలో నర్మదా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. సియోని జిల్లాలో కొత్తగా నిర్మించిన వంతెన వైన్గంగా ఉధృతికి కుప్పకూలింది. గడచిన 24 గంటల్లో భోపాల్లో 112 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మధ్యప్రదేశ్లోని 8 జిల్లాల్లో భారత వాతావరణ విభాగం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇండోర్, ఉజ్జయినిలో ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు పంపే మార్గం లేక నీటిలోనే ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగా వీక్షణం చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరిస్థితిని పరిశీలించారు. 170 పునరావాస కేంద్రాల్లో సుమారు 9,300 మంది ఆశ్రయం పొందుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల వల్ల భద్రక్, కటక్, బారాబంకీ, మయూర్భంజ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒడిశాలో వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 20 జిల్లాల్లోని 14 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమైనట్లు పేర్కొంది. ఇల్లు నీట మునిగి నిత్యావసర సరుకులు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. మహానది మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో హీరాకుడ్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 630 అడుగులకు చేరుకుంది. డ్యాం 46 గేట్లు ఎత్తడంతో ముండులి బ్యారేజ్కి వరద నీరు పోటెత్తుతోంది. కటక్లోని అనేక దేవాలయాలు నీట మునిగాయి. వందలాది ఎకరాల్లో వేసిన ఆకుకూర పంటలు నీటిలో కుళ్లిపోయాయి. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నర్మద నదిలోకి భారీగా వరద నీరు పోటెత్తడంతో సర్దార్ సరోవర్ డ్యాం నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహకంలో 2,000 మందిని ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే 77% డ్యాం నిండినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్లో ఇతర ప్రధాన ఆనకట్టలు షెట్రంజ్, మచ్చు, బ్రాహ్మణి, కోడియార్ 100% నిల్వ సామర్థ్యానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. రాజస్థాన్లోని సిర్రోహి, కోటాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. దుంగార్పూర్లో గడచిన 24 గంటల్లో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయ్పూర్, చిత్తోడ్గఢ్, ప్రతాప్గఢ్, అజ్మీర్లో రానున్న 24 గంటల్లో కుండపోత వర్షాలు కురవనున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. బన్స్వారా పరిధిలోని మహీ డ్యాం నుంచి వస్తున్న వరద నీటితో చోటీ సర్వాన్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. నాగపూర్ జిల్లాలో దాదాపు 18,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగపూర్తో పాటు గడ్చిరోలి, చంద్రపూర్, గోండియా జిల్లాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో దాదాపు 148 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ రోగ నిరోధక శక్తి పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు అందుబాటులో ఉండే పోషక పదార్థాలు తీసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ పోషకాహార విభాగం ప్రజలకు సూచించింది. సెప్టెంబర్ నెలను పౌష్టికాహార మహోత్సవంగా జరుపుకోబోతున్న తరుణంలో ప్రజలు రోజులో ఎలాంటి ఆహారం ఎంత తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో వెల్లడించింది. ఆహార పదార్థాలను మించిన పోషకాలను బయట లభించే విటమిన్, మినరల్, సప్లిమెంట్లు, టాబ్లెట్లు, క్యాప్యూళ్లు, ఫోర్టిఫికేషన్లు ఇవ్వలేవని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. రోజూ తినే పళ్లెంలో ఎలాంటి ఆహారం ఉండాలో ఐసీఎంఆర్ పోషకాహార విభాగం వివరించింది. తృణధాన్యాలతో మధుమేహం, హృద్రోగాలు తగ్గుతాయని పేర్కొంది. తృణధాన్యాలు క్షారతను తగిన మోతాదులో ఉంచి మంటను తగ్గిస్తాయని తెలిపింది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయని ఐసీఎంఆర్ పోషకాహార విభాగం వివరించింది. తగిన మోతాదులో పీచు పదార్థాలు
తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుందని వెల్లడించింది. రోజూ తీసుకునే ఆహారం సంతులితంగా ఉండేలా చూసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు తట్టుకునే సామర్థ్యం వృద్ధి చెందుతుందని పేర్కొంది. రోజూ తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు 270 గ్రాములు, పప్పు దినుసులు 90, పాలు, పెరుగు, కూరగాయలు 300 గ్రాములు ఉండాలని సూచించింది. వీటితో పాటు పండ్లు 100 గ్రాములు, ఎండు ఫలాలు, విత్తనాలు 20 గ్రాములు, కొవ్వు నూనెలు 27 గ్రాములు ఉండాలని ఐసీఎంఆర్ తెలిపింది. పప్పు దినుసుల బదులుగా గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవచ్చని సూచించింది. పండ్ల రసాలకు బదులు నేరుగా పండ్లనే తీసుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వంటల్లో ఎప్పుడూ ఒకే రకం నూనె వాడొద్దని, విభిన్న రకాలను వాడాలని కోరింది. ఈ రకమైన ఆహారంతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఐసీఎంఆర్ పోషకాహార విభాగం తెలిపింది. దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 36,16,504కు పెరిగింది. కరోనా బారిన పడి దేశంలో 64,545 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 27,68,000 మందికి పైగా కోలుకున్నారు. దేశంలో కోవిడ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మహారాష్ట్రలో కొత్తగా 16,408 కేసులు, 296 మరణాలు బయటపడ్డాయి. ఫలితంగా మరాఠా నాటా బాధితుల సంఖ్య 7,80,000 దాటగా మరణాల సంఖ్య 24,399కి పెరిగింది. తమిళనాడులో కొత్తగా 6,495 కరోనా కేసులు, 94 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా తమిళనాడులో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,22,000కు పెరిగింది. 7,231 మంది మృతి చెందారు. 8,852 కొత్త కేసులతో కలిపి కర్ణాటకలో బాధితుల సంఖ్య 3,35,000 దాటింది. మరో 106 మంది చనిపోగా మరణాల సంఖ్య 5,589కి పెరిగింది. ఉత్తరప్రదేశ్లో మరో 6,233 మందికి వైరస్ సోకగా రోగగ్రస్తుల సంఖ్య 2,25,000 మార్కును అధిగమించింది. మరో 67 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 3,423కు పెరిగింది. ఢిల్లీలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశ రాజధానిలో మరో 2,000 మందికి వైరస్ పాజిటివ్గా తేలగా బాధితుల సంఖ్య 1,73,000 దాటింది. కరోనాతో 4,426 మంది మరణించారు. పశ్చిమ బంగాల్లో కొత్తగా 3,000 మందికి కరోనా నిర్ధారణ కాగా కేసుల సంఖ్య 1,59,789కి పెరిగింది. 3,176 మంది మరణించారు. బీహార్లో 1,35,000 మందికి వైరస్ సోకగా 688 మంది చనిపోయారు. అసోంలో కోవిడ్ బాధితుల సంఖ్య 1,05,000 దాటింది. 296 మంది మృత్యువాత పడ్డారు. అసోంలో వేరువేరు పార్టీలకు చెందిన 4 ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ అయింది. వీరితో కలిపి అసోంలో కరోనా బారిన పడిన శాసనసభ్యుల సంఖ్య 24కు చేరిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. కొత్తగా 63,077 మంది నమూనాలకు పరీక్షించగా 10,603 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. కొత్తగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివిటీ రేటు 16.80% ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు పెరిగింది. కోలుకున్న వారి సంఖ్య 3,21,754కు చేరింది. ఏపీలో మరణించిన వారి సంఖ్య 3,884కు పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 1,090 కేసులు వెలుగుచూశాయి. కొత్తపేట ఎమ్మెల్యే చుర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైకాపా వర్గాలు వెల్లడించాయి. కడప జిల్లాలో లింగాల మండలం అంబకపల్లిలో ఒకే రోజు 2 మృతి చెందారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి పాజిటివ్గా తేలింది. విశాఖ జిల్లాలోనూ కోవిడ్ ఉధృతి తగ్గడం లేదు. అనకాపల్లిలో వైరస్ తీవ్రతతో పాక్షిక లాక్డౌన్ సెప్టెంబర్ 6 వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం బలపడుతోంది. కోవిడ్ చికిత్స కోసం ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అత్యాధునిక ఖరీదైన ఔషధాలు ఉపయోగించడం, ప్రైవేట్లో చికిత్సల ఖరీదు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ప్రభుత్వ వైద్యానికి మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు 21 నుంచి 60% పెరిగారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఐసీయూ పడకల్లో చేరికలు పెద్దగా తగ్గలేదు. ప్రస్తుతం తెలంగాణలో 31,284 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా వీరిలో ఐసోలేషన్ కేంద్రాల్లో ఇళ్లలో చికిత్స పొందుతున్న వారు 24,176 మంది ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కలుపుకుంటే మొత్తం 3,098 పడకలు ఐసీయూలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 51% పడకలు నిండిపోయాయి. తెలంగాణలో బాధితుల సంఖ్య 1,23,090కి చేరగా 90,988 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో కోలుకున్న వారు 73.9% కాగా ఈ విషయంలో జాతీయ సగటు 76.63%గా నమోదైనట్లు తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. కరోనా బారిన పడి తెలంగాణలో 818 మంది మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 2,53,00,000కు పెరిగింది. 8,49,000 మంది మృతి చెందారు. 1,77,00,000 మంది కోలుకున్నారు. అమెరికాలో వైరస్ సోకిన వారి సంఖ్య 61,69,000కు చేరగా 1,87,000 మంది మృతి చెందారు. బ్రెజిల్లో ఇప్పటి వరకు 38,62,000 మందికి వైరస్ సోకింది. 1,20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కేసుల సంఖ్య 9,90,000 దాటింది. 17,000 మంది మరణించారు. పెరూలో 6,47,000 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దక్షిణాఫ్రికాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6,25,000 దాటింది. లాక్డౌన్ కారణంగా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న వివిధ రుణాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన మారటోరియం ఇవాళ్టితో ముగియనుంది. మొదట 3 నెలల పాటు మాత్రమే ప్రకటించిన తరువాత మరో 3 నెలలు మారటోరియం పొడిగించింది. దీంతో 6 నెలల పాటు రుణ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో రుణాలు తీసుకున్న చాలా మందికి కొంత తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ ఇప్పటికీ ఇంకా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో చక్కబడలేదు. రుణాలు తీసుకున్న వారిలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. అలాంటి వారు సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లించడం కష్టమే అని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ నెలలో జరిగే జేఈఈ నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు తగిన సౌకర్యాలను కల్పించేలా పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి వేళ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. మధ్యప్రదేశ్లో జేఈఈ నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. వారిని పరీక్షా కేంద్రాలు దిగబెట్టడమే కాకుండా తిరిగి తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు 181కి ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. అటు ఛత్తీస్గఢ్ సర్కార్ కూడా పరీక్షలకు వచ్చే విద్యార్థులకు ఉచిత రవాణా కల్పించనుంది. ఈ మేరకు సీఎం భూపేష్ బఘేల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. హాల్ టికెట్లు చూపిస్తే వాహనాల్లో అనుమతిస్తామని ఛత్తీస్గఢ్ అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశాలో జేఈఈ నీట్ పరీక్షలు రాసేవారికి అన్ని రకాలుగా సాయం అందించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికార బీజేడీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలో 9 రోజుల పాటు కరోనా ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేయనున్నట్లు తెలిపారు. రాజస్థాన్లో పరీక్షా కేంద్రాల వద్ద హెల్త్ ప్రోటోకాల్ను అమలు చేయాలని సీఎం అశోక్ గెహ్లోట్ అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్, సెప్టెంబర్ 13న నీట్ నిర్వహించనున్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిహారం విషయంలో తెలంగాణ సర్కార్ నేడు నిర్ణయం తీసుకోనుంది. 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి తెచ్చిన కేంద్రం తద్వారా రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 5 ఏళ్ల పాటు చెల్లించేందుకు అంగీకరించింది. ఇప్పటి వరకు జీఎస్టీ పరిహారం చెల్లించిన కేంద్ర ప్రభుత్వం కరోనాతో ఆదాయం తగ్గిపోవడంతో 2 ఐచ్ఛికాలను ఎంచుకోవాలని రాష్ట్రాలను కోరింది. రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని 97,000 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. ఆ మొత్తాన్ని ఆర్బీఐ ద్వారా రాష్ట్రాలకు పరిహారం ఇప్పించి అసలు వడ్డీ మొత్తాలను తామే చెల్లిస్తామని కేంద్రం తొలి ప్రతిపాదన చేసింది. రెండో ప్రతిపాదనగా కోవిడ్ జీఎస్టీ అమలు వల్ల 2,37,000 కోట్ల నష్టం వస్తుందని పేర్కొంది. ఆ మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చుకోవాలని, అందుకు అసలు తాము చెల్లిస్తామని పేర్కొంది. వడ్డీని మాత్రం రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. కేంద్రం చేసిన మొదటి ప్రతిపాదనకు అంగీకరిస్తే పరిహారం తక్కువగా వస్తుంది. రెండో ప్రతిపాదన వైపు మొక్కితే రుణంపై వడ్డీ భారం పడుతుంది. ఈ రుణం ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఉండడంతో తీవ్ర ప్రభావం పడనుందని తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే సమీక్షలో కేంద్ర ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో చర్చించే ప్రవేశపెట్టే తీర్మానాలు, నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కొత్త రెవెన్యూ చట్టం బిల్లుతో పాటు కొత్త సచివాలయ నిర్మాణం, కరోనా నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల విధానం, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై శాసనసభలో చర్చించనున్నారు. లాక్డౌన్ సమయంలో వేతనాల వాయిదా, ఆయుష్ వైద్యుల వయోపరిమితి 65కు పెంపు వంటి ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుపై అసెంబ్లీలో విస్తృత స్థాయి చర్చకు నిర్ణయం తీసుకున్నారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగించనున్నారని సమాచారం. అధికార పార్టీతో పాటు అన్ని పక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. పీవీకి సముచిత గౌరవం లభించేలా శాసనసభలో చర్చించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. పీవీకి భారతరత్న సహా పార్లమెంట్లో చిత్రపటం ఏర్పాటు, అంతర్జాతీయ పురస్కారం కోసం యునెస్కోకు ప్రతిపాదించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా భౌతిక దూరం పాటించడం సహా మాస్కుల ధారణ, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఒక్క సీటుకు ఒక్కరే ఉండేలా మరో 42 కుర్చీలు, డెస్కులను ఏర్పాటు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ శివార్లో ఈ నెల 18న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీవాణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రీవాణిని అనుమానంతో ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడి సాయంతో హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు మిరియాల రవి శ్రీవాణిని వలిభాషగుట్ట దగ్గరకు రప్పించి అతని స్నేహితుడు చిన్నపాక రవితేజతో కలిసి అత్యాచారం చేసి మెడకు చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. అదే రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివార్లో రవి ఆత్మహత్య చేసుకున్నాడు. రవితేజను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా వాస్తవాలు బయటపెట్టాడని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో మూటలో వృద్ధురాలి మృతదేహాన్ని ఆమె కొడుకే వదిలేసి వెళ్లిపోయినట్లు పోలీసులు తేల్చారు. మహిళను స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాపలాదారుడు రమేష్ తల్లి భాగ్యవతిగా గుర్తించారు. జ్వరంతో బాధపడి కన్నుమూసిన తల్లికి కరోనా వచ్చిందనే అనుమానంతో రమేష్ మృతదేహాన్ని మూటలో పెట్టి ఫుట్పాత్ పైనే వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ శిరోముండనం కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఘటనకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో కీలక అంశంపై దృష్టి సారించారు. ఎస్సీ యువకుడికి శిరోముండనం చేస్తూ ఉన్న సమయంలో అక్కడున్న మహిళల్లో ఒకరు ఎవరికో వీడియో కాల్ చేసినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఆ కాల్ ఎవరికి చేశారు, ఆ దృశ్యాలను ఎవరికి చూపించారనే అంశాన్ని తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. సెప్టెంబర్ 4న విజయవాడ కనకదుర్గ వంతెనను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ చేతుల మీదుగా వంతెనను ప్రారంభించనున్నారు. అదే రోజున వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో కనకదుర్గ వంతెన ఆకట్టుకుంటోంది. డ్రోన్తో తీసిన వంతెన దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. కృష్ణమ్మ ఒడిలో నిర్మించినట్లుగా కనిపిస్తున్న వంతెన అబ్బురపరుస్తోంది. కోవిడ్ వేళ పండుగ కళ తగ్గినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనోత్సవాలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి చిన్న విగ్రహాలే నిమజ్జనానికి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్కు వచ్చే విగ్రహాలకు, భక్తులకు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే నిమజ్జనాలు చేశారు. కర్నూలులో గణపతి విగ్రహాలను వినాయక ఘాట్ వద్దనున్న కేసీ కాలువలో నిమజ్జనం చేశారు. ప్రతి ఏడాది 1500 నుంచి 2000 విగ్రహాలు తరలివచ్చేవి. కరోనా నేపథ్యంలో విగ్రహాల సంఖ్య భారీగా ఈసారి తగ్గింది. అమెరికాలోని ఒరిగన్ రాష్ట్రం పోర్ట్లాండ్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. కాల్పులకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ మద్దతుని జారీ చేయడానికి గల అవసరాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ, భారత నావికా దళానికి చెందిన వేర్వేరు బృందాలు క్షేత్రస్థాయి పనులను పూర్తి చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టును P75I పేరుతో వ్యవహరిస్తున్నట్లు చెప్పాయి. ఈ మేరకు RFని అక్టోబర్లో జారీ చేయనున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ దేశంలోని 2 షిప్ యార్డులను, 5 విదేశీ రక్షణ సంస్థలను ఎంపిక చేసింది. భారత్లో తయారీకి సంబంధించి అతిపెద్ద ప్రాజెక్టుల్లో దీన్ని ఒకటిగా భావిస్తున్నారు. నీటి అడుగున రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా 24 కొత్త జలాంతర్గాములు, 6 అణు జలాంతర్గాములు కొనుగోలు చేయాలని భారత నేవీ యోచిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద 15 జలాంతర్గాములు, 2 అణు జలాంతర్గాములు ఉన్నాయి.
భారత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాములకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి. వచ్చే ఏడాది మిషన్ అల్ఫాలో పాల్గొనే ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్క్వెట్ వాడే పరికరాలనే గగన్యాన్ వ్యోమగాములు వినియోగించనున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే మిషన్ అల్ఫా పరికరాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మేరకు చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్, ఫ్రాన్స్ బలమైన సహకారం అందించుకుంటున్నాయి. 2022 నాటికి 3 భారత వ్యోమగాములను అంతరిక్షంలో పంపే 10,000 కోట్ల రూపాయల విలువైన గగన్యాన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. పేటీఎం మాల్లో ఎటువంటి సమాచార చోరీ జరగలేదని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డేటా తస్కరణపై వార్తలపై దర్యాప్తు చేశామన్న పేటీఎం ఎక్కడ ఎలాంటి భద్రతా లోపాలు లేవని తెలిపింది. జాన్ వీక్ పేరుతో ఓ హ్యాకర్ బృందం పేటీఎం మాల్ డేటాబేస్లను దొంగిలించేందుకు ప్రయత్నించాయని అమెరికాకు చెందిన సైబర్ పరిశోధన సంస్థ సైబుల్ తెలిపింది. సైబుల్ వ్యాఖ్యలపై స్పందించిన పేటీఎం తమ కంపెనీ డేటా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారులకు వారి సమాచార గోప్యత పట్ల భరోసా ఇస్తున్నట్లు పేర్కొంది. సమాచార రక్షణకు కంపెనీ భారీగా ఖర్చు పెడుతున్నట్లు పేర్కొన్న పేటీఎం బగ్ బౌంటీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇది భద్రతాపరమైన ప్రమాదాలను నివారించేందుకు సాయపడుతుంది పేటీఎం అని వెల్లడించింది. ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్కు తొలిసారి స్వర్ణం అందించిన చదరంగం క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం ఇతర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతుందని ఆయన ట్వీట్ చేశారు. భవిష్యత్తులో చెస్ ఆటగాళ్లు మరిన్ని విజయాలను అందుకోవాలని మోదీ ఆకాంక్షించారు. భారత్తో కలిసి స్వర్ణం సాధించిన రష్యా ఆటగాళ్లను సైతం మోదీ అభినందించారు. చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకం సాధించిన భారత బృందానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ ఫైనల్స్ లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది. చెస్ ఒలింపియాడ్ చరిత్రలోనే భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గత వరల్డ్ చెస్ ఒలింపియాడ్లో కాంస్యం గెలిచిన భారత్ ఈసారి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.